అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమిత్ షా రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని ప్రకటించాయి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో పాటు విపక్షాల ఆందోళన కంటిన్యూ అవుతోంది. రాజస్థాన్లోని జోధ్పూర్లో కాంగ్రెస్ ఆందోళన కారణంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని కాంగ్రెస్ కార్యకర్తలపై బాష్పవాయువును ప్రయోగించారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. కోల్కతాలో అమిత్ షాకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. రాజ్యాంగాన్ని నిండు సభలో అవమానించారని మండిపడ్డ టీఎంసీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్న ఫిర్హాద్ హకీం అమిత్ షా తన పదవికి రాజీనామా చేసే వరకు ఆందోళనల్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఛత్తీస్గఢ్ లో కూడా కాంగ్రెస్ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం విష్ణుదేవ్ సాయి నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవమానిస్తున్నాయని ఆరోపించారు మాజీ సీఎం భూపేష్ బఘేల్. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ లేదని అన్నారు బఘేల్. ఆఖరికి సన్నీ లియోన్ పేరు మీద కూడా రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రకరకాల మాఫియాను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు.